హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా గుట్టును పోలీసులు రట్టు చూశారు. ఈ వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ లింకులు ఉన్నట్లు విచారణలో తేలింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ నుండి రోహిత్ రెడ్డి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు అభిషేక్ సింగ్ పై గతంలోనూ పలు డ్రగ్స్ కేసులు ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న అభిషేక్ సింగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. షిజా మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో రోజుకో ట్విస్ట్ నెలకొంటోంది. డ్రగ్స్ మాఫియాతో పైలట్ రోహిత్ రెడ్డికి డైరెక్ట్ లింకులు ఉన్నట్టుగా అయితే పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్ లోనే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా అయితే గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా అయితే గుర్తించాడు. ఈ అభిషేక్ మను సింగ్ గతంలో కూడా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడిన నేపథ్యాలు చాలా వరకు ఉన్నాయి. అభిషేక్ సింగ్ దగ్గర నుంచి పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో శరత్ కుమార్ కొనుగోలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. డ్రగ్స్ లింకులు, డ్రగ్స్ కి సంబంధించినటువంటి లావాదేవీలు ఎప్పటి నుంచో యథేచ్ఛగా పైలట్ రోహిత్ రెడ్డి చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుకి సంబంధించి సిట్ విచారణకి అనుమతించింది కాబట్టి సిట్ విచారణలో దాదాపుగా కూడా ఈ పైలట్ రోహిత్ రెడ్డికి ఎవరు ఎప్పటి నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నారు, అలాగే డ్రగ్స్ కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు దీనికి ప్రధాన ఎజెండా ఏంటి, ఎక్కడి నుంచి ఇది వస్తుంది, మొత్తం కూడా దిగుమతికి సంబంధించి కావచ్చు, అలాగే దుబాయ్, ఇలా చాలా చాలా పేర్లు డ్రగ్స్ ఎప్పుడైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో గత శనివారం పట్టుబడిన నేపథ్యంలో షిమ్లా నుంచి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు ఈ డ్రగ్స్ మొత్తాన్ని అన్న ఆరోపణలు కూడా వినిపించాయి. కాదు కర్ణాటక నుంచి అంటూ పలు వాదనలు అయితే వినిపించాయి. కానీ ఎట్టకేలకు ఈ డ్రగ్స్ కి సంబంధించి హైదరాబాద్ లోనే శరత్ ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ లోనే అభిషేక్ సింగ్ ఎవరైతే ఉన్నారో, అభిషేక్ సింగ్ ద్వారా శరత్ కొనుగోలు చేసినట్టుగా డ్రైవర్ పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ కొనుగోలు చేసినట్లుగా అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు అయితే వచ్చారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటే సిట్టు విచారణలో దాదాపుగా కూడా ఈ కేసుకి సంబంధించి తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా పూర్తి స్థాయిలో ఆనవాళ్లతో సహా ఏదైతే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనుగోలు చేశారు, వీటిని ఎంతమందికి ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు అండ్ పైలట్ రోహిత్ రెడ్డి పాత్ర ఏంటి ఇందులో అన్న కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అయితే సిట్ వింగ్ అయితే ప్రభుత్వం నియమించబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయంగా కూడా అటు షోకాజ్ నోటీసులు పరంపర కూడా కొనసాగుతుంది ఏపీకి, అటు తెలంగాణకి సంబంధించి బీఆర్ఎస్, అలాగే ఏపీకి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజా ప్రతినిధులుగా ఉన్నటువంటి వీరిద్దరూ ఎలా అయితే డ్రగ్స్ ని కొనుగోలు చేసి డ్రగ్స్ లో మునిగి తేలారో వీటన్నిటికీ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందిగా కూడా లిఖిత పూర్వకంగా ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందిగా కూడా ఇప్పటికే షోకాజ్ నోటీసుల్లో కూడా పేర్కొన్నారు. వరుసగా అటు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తికి పార్లమెంట్ సెషన్స్ ఉండడంతో, ఇటు పైలట్ రోహిత్ రెడ్డి మాజీగా ఉండడము, ఈ రెండింటికి సంబంధించి కూడా షోకాజ్ నోటీస్ కి సంబంధించి కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం మీద మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ లో పాటు రోజుకో అంశాన్ని కూడా మనం చూస్తున్నాము. ఈ అంశంలో దాదాపుగా కూడా డ్రగ్స్ ఇక్కడే కొనుగోలు చేశారు. హైదరాబాదే అడ్డాగానే డ్రగ్స్ కొనుగోలు జరుగుతోంది. కొకైన్ భారీ స్థాయిలో కూడా ఇక్కడ కొనుగోలు చేసినట్టుగా కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. కొకైన్ ఎంత మోతాదులో తీసుకున్నారు, అలాగే ఆల్రెడీ ఏదైతే 2-3 సార్లు పైలట్ రోహిత్ రెడ్డి ఈ పార్టీలోనే 3 సార్లు కొకైన్ సేవించినట్టుగా అయితే ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా నమోదైంది కాబట్టి డ్రగ్స్ టెస్ట్ లో కూడా అతనికి పాజిటివ్ వచ్చింది. మొత్తం మీద ముగ్గురికి సంబంధించి నమిత్ శర్మ, అలాగే రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, ముగ్గురికి సంబంధించి కూడా డ్రగ్స్ భారీ స్థాయిలో సేవించినట్టుగా అయితే తెలుస్తుంది. కాబట్టి ఈ కేసుకి సంబంధించి పురోగతి కోసం సిట్ విచారణకైతే ప్రభుత్వం ఆదేశించింది. శ్రీజ.